హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. మోనిశ్రీ మేడంకి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసీమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తాను. ఒక మంచి పని చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. మళ్ళీ అది మరొకసారి రుజువు చేసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్కి 50 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. ఆయన మంచితనం ఇలా ఉంటే కళ్ళు ఉన్న చూడలేని కబోదులు కొందరికి ఆయన మాత్రం ఏడుపు. వాళ్ళు ఎలా ఏడుస్తారో ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ గారు జ్వరంతో బాధపడుతూ ఒక 4-5 రోజులు కనపడకపోయేసరికి దీని గురించి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇటు జనసేన పార్టీ నుంచి కానీ ఎవరు స్పందించటం లేదని, ఏదో వీళ్ళిద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉంది అని స్పందించటం లేదని విశ్లేషణలు, బేస్లెస్ ఎలిగేషన్ చేసినప్పుడు ఏ పార్టీ కూడా రెస్పాండ్ కాదు. అంతే కదండి. ఇమాజిన్ చేసుకుని జనసేన టీడీపీ రియాక్ట్ కావాలంటే ఎలా? సోషల్ మీడియా కాలంలో రోజు ఏదో ఒకటి పనికి మాలిన ఊహాగానాలు తీసుకొస్తారు. మీడియాలో బాధ్యతారహితమైన జర్నలిజం ఎక్కువైపోయింది. ఈరోజు బాధ్యతారహితమైన జర్నలిజానికి బాధ్యతగా ఉండే జనసేన ఎందుకు రియాక్ట్ అవుతుంది? అయినా పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా అసహనం వ్యక్తం చేశారా ఈ కూటమి ప్రభుత్వం పైన? లేదా జనసేన పార్టీ నాయకులు ఎక్కడైనా అధికారికంగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారా? ఇవేమీ లేనప్పుడు మీరేదో సోషల్ మీడియాలో ఊహించేసుకుని పనికిరానివన్నీ ఊహాగాలు స్పెక్యులేట్ చేసి పనికిరాని స్పెక్యులేషన్స్ అన్ని తీసుకొస్తే బాధ్యత గల రాజకీయ పార్టీ జనసేన పార్టీ స్పందించకుండా ఉండటమే మంచిది. అదే మంచి పద్ధతిని వాళ్ళు రియాక్ట్ కావటం లేదు. సోషల్ మీడియా కోరినట్లుగా, బాధ్యత లేని జర్నలిజం ఉన్న మీడియా సంస్థలు కోరినట్లుగా బాధ్యత గల జనసేన పార్టీ తెలుగుదేశం రియాక్ట్ కావు. క్యాబినెట్ మీటింగ్ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి నడుము నొప్పి, అదే ఆధ్యాత్మిక యాత్రలోకైతే నడుము నొప్పి ఉండదా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉంటున్నారు అంటూ బ్లూ మీడియా జర్నలిస్టులు, వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వాటికి ఒక సమయం, సందర్భం ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రాల్లో పర్యటించటం అన్నది ఎప్పుడో ప్లాన్ చేసింది. ఆయనకి వైరల్ ఫీవర్ కాస్త వెన్నునొప్పి ఉండటం అయితే జరిగింది. అందుకుని కాస్త రెస్ట్ తీసుకున్నారు. కొందరు వైసీపీ నాయకులు, వైసీపీ ఎనలిస్టులు అనుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్య గ్యాప్ లేదు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటున్నారు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో కూటమి ప్రభుత్వం బలంగా ముందుకెడుతుంది మరో 10-15 సంవత్సరాలు అని స్పష్టం చేస్తూ వచ్చారు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే స్థానిక కేడర్లో ఇరు పార్టీల్లోనూ అవి పెద్దవాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటారు. ఎవరు ఇలాంటి అపోహలు సృష్టించుకుని గోతిగాడ నక్కల్లాగా కూర్చోవద్దు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చింది అని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అయ్యేలా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.